హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియోస్ చూసే ఛాన్స్ ఉంటుంది, నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదా. లైక్, షేర్, కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటిదాకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే మీకు నచ్చితే మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అప్పుడు నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, షార్ట్స్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కుకింగ్ వ్లాగ్స్, రివ్యూస్ అన్నీ వస్తాయండి. చూసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ పాప కార్తిక బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అండి. బర్త్డే రోజు మార్నింగ్ వీడియో అనమాట ఇది. మేము బర్త్డే రోజు మార్నింగ్ ఇలా చేస్తాము. తలకి నూనె పెట్టి, కాళ్ళకి చేతులకి నూనె పెట్టి, తర్వాత బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి, ఈ విధంగా ఉంటుంది మాది ప్రాసెస్. మీరు ఎలా చేస్తారు? మీ పద్ధతులు ఎలా ఉంటాయి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను అడిగాను కదా, నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా తెలుసుకోవాలనుంది, అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మా సిస్టర్ తలకి నూనె పెడుతున్నారనమాట. అలా ఎందుకు పెడతారు ఏంటి అన్నది నాకైతే సరిగ్గా తెలియదండి. మా మదర్ వాళ్ళు పెడతారు, నేను ఎప్పుడూ అడగలేదు ఎందుకు అలా చేయాలని. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నేను మా మదర్ని అడిగాక మా మదర్ నాకు చెప్తే, నాకు తెలిస్తే కనుక నేను మీకు చెప్తాను, ఓకేనా? ఇక్కడ నేను పెడుతున్నాను అనమాట. బొట్టు పెట్టి తలకి నూనె రాసి అవన్నీ చేస్తాము. ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఏంటంటే హారతి ఇవ్వాలన్నమాట. హారతి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ దేవుడికి చూపించాలండి. దేవుడికి చూపించాకనే హారతి ఇవ్వాలన్నమాట. అది పద్ధతి. సో మేము ఇక్కడ అదే చేస్తున్నామన్నమాట. ముందు రోజు నైట్ కొంచెం పడుకోవడం లేట్ అయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లేవడం లేట్ అయింది. అంతా హడావిడి అయిపోయింది. అదే కాక హాలిడే రోజు అయితే ఒకలా ఉంటుంది. వీక్ డేస్ మధ్యలో వచ్చిందనమాట తన బర్త్డే. దానివల్ల మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి కదా. సో కొంచెం హడావిడి అయిపోయింది. అయినా కూడా బాగానే చేసుకుందండి. బాగా జరిగింది బర్త్డే. ఇప్పుడు మీరు సెలబ్రేషన్స్ అవి చూస్తారు కదా, ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు బర్త్డేస్, ఏం చేస్తారు, ఇవన్నీ చెప్పండి. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. డెకరేషన్ అయితే చేసేసారనమాట. బెలూన్స్ అవన్నీ మొత్తం కట్టారు. అసలు ఎవ్రీ మంత్ మా ఇంట్లో ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుందండి. మీకు చెప్తే మీరే షాక్ అయిపోతారు. ఏదో ఒకటో 2 నెలలు ఉండవన్నమాట. జాన్యువరిలో అంటారా, ఏమీ లేదు. సంక్రాంతి పండుగ హడావిడి ఉంటుంది, న్యూ ఇయర్ ఉంటుంది మనకి. ఫిబ్రవరి 8th వచ్చేసి మా చిన్న పాప బర్త్డే. ఫిబ్రవరి 28th వచ్చేసి మా అమ్మ నాన్న వాళ్ళ మ్యారేజ్ డే. మార్చ్ 13th వచ్చేసి మా అక్క వాళ్ళ పాప బర్త్డే. మార్చ్ 28th ఏమో నా బర్త్డే. ఏప్రిల్ 12th ఏమో మా హస్బెండ్ బర్త్డే. మే 9th ఏమో మా అక్క వాళ్ళ మ్యారేజ్ డే. జూన్ 3rd ఏమో మా మ్యారేజ్ డే. జూలై 6th ఏమో మా పెద్ద పాప బర్త్డే. ఆగస్ట్ 22nd మా అక్క బర్త్డే. సెప్టెంబర్ 13th మా మదర్ బర్త్డే. అక్టోబర్ అయితే ఏం లేదు, దసరా వచ్చింది. నవంబర్ 8th వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు బర్త్డే. డిసెంబర్ 13th వచ్చేసి మా బావగారి బర్త్డే అనమాట. జనవరి, అక్టోబరే మిస్ అయ్యే బర్త్డేస్. కానీ అప్పుడు కూడా ఆ 2 months కూడా సెలబ్రేషన్సే ఉంటాయి, ఎందుకంటే పండుగలు వచ్చాయి కాబట్టి. సో ఇయర్ అంతా కేక్ సెలబ్రేషన్స్, పార్టీస్ లాగే ఉంటుందండి. సో అంటే మాది జాయింట్ ఫ్యామిలీ కదా, మేము ఇంట్లో మొత్తం 10 మంది ఉంటాము. 10 మంది ఉంటే సందడి ఎలా ఉంటుందో తెలుసు కదా, అంత బాగుంటుందండి. ఇంకా మనకు ఎవ్వరు ఇంటికి వచ్చినా రాకపోయినా మా ఇంట్లో మాకే సందడి సరిపోతుంది, అంతమంది ఉంటాము. అదే కాక ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అసలు వాళ్ళదే ఉంటుందన్నమాట హల్చల్. ఏదైనా పార్టీ అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇంట్లో పండగ అన్నా,
మా పిల్లలతోనే సందడి. అందులో ముగ్గురు ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఆ కళే వేరు కదండి. అలానే మగపిల్లాడు కూడా తక్కువ అని నేను అనను. పాపం వాడు బయటకు వెళ్ళి తీసుకురావడం కానీ, వాళ్ళ బాబాయ్కి అది హెల్ప్ చేయడం కానీ, ఇంట్లో అన్ని విషయాల్లోనూ హెల్ప్గా ఉండడం కానీ అవన్నీ చేస్తాడు. మగపిల్లలు చేసే పనులు మగపిల్లలు, ఆడపిల్లలేమో చక్కగా ఇంట్లో సర్దుకోవడము, నీట్గా రెడీ అవ్వడము, పూజ చేసుకోవడము మంచిగా చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ వాళ్ళ చెల్లికి కేక్ తినిపిస్తున్నాడు అనమాట హర్ష. వాళ్ళు అక్క చెల్లి వాళ్ళు కూడా శాస్త్ర శ్రద్ధ కూడా తినిపించారు. ఇక్కడ మా అక్క బావగారు కూడా తినిపిస్తున్నారు. సో బర్త్డే పార్టీ అయితే బాగా జరిగిందండి. హ్యాపీ అనిపించింది. అక్కడ మెట్టు మీద కూర్చున్నారు కదా ఆయన మా పెద్ద బావ గారు. ఇక్కడ అమ్మ నాన్న కూడా కేక్ తినిపిస్తున్నారు అనమాట. మా ఇంట్లో అయితే మేము ఈ విధంగా చేసుకుంటామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది కాక ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్లో ఫంక్షన్స్ అంటే రెడీ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉత్తి మంత్లో అయితే మనం నీట్గా రెడీ అయిపోగలుగుతాము. సమ్మర్ అనేటప్పటికి ఎండలకి ఏమీ వేసుకున్నా కంఫర్టబుల్గా అనిపించదు. ఎప్పుడు కాటన్ వేర్లో ఉండాలనిపిస్తుంది. ఇక్కడ నేను మా వారు కూడా కేక్ తినిపిస్తున్నాం అన్నమాట. మాది జాయింట్ ఫ్యామిలీ అండి. 15 years అయింది ఇప్పటికి మేమందరం కలిసి ఉండి. సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ. మా ఇంట్లో అయితే ప్రతిరోజు పండగేనండి మాకు. మేమందరం కలిసి ఉంటే అదే మాకు పెద్ద పండగ అనమాట. ఇదిగో ఇక్కడ వాళ్ళ అక్కకి గిఫ్ట్స్ అవి ఇస్తున్నారు. ఏవో బుల్లి గిఫ్ట్స్ కొని తీసుకొచ్చారనమాట. వాళ్ళల్లో వాళ్ళే అదే కదండి సందడి. అయితే గిఫ్ట్స్ అవన్నీ కొనిచ్చారు. ఓపెన్ చేస్తోంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఏంటంటే హడావిడి అయిపోయిందండి. ఆ రోజు నైట్ డెకరేషన్ లేట్ అయిపోయింది. ఓ పక్కన కుకింగ్ అవ్వలేదు, బిర్యానీ చేస్తున్నాను. అదే టైంలో అనుకోకుండా ఏమైందంటే నా కళ్ళల్లో కొంచెం కారం పడింది అనుకోకుండా. అయితే ఇంకా అదో పక్కన చాలా హడావిడి అయిపోయింది. కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ కూడా చేయలేదన్నమాట. ఇక్కడ గేమ్స్ అవన్నీ చూపిస్తున్నారు ఎలా ఉన్నాయి ఏంటి అని. ఆ బిజినెస్ గేమ్ వచ్చేసి మా హర్ష కొన్నాడు. వీళ్ళేమో డాక్టర్ సెట్ ఇలాంటివన్నీ కొన్నారనమాట. మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయండి. ఇవి కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అవన్నీ చూపిస్తుంది. సో బర్త్డే సెలబ్రేషన్ మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను చెప్పేది గుర్తుంది కదా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వహ్వరు. బాయ్ బాయ్.